కార్తీక పురాణం 18వ అధ్యాయం కర్మానుష్ఠాన ఫలం. జనక మహారాజా, మనిషిగా మారిన ధనలోభి అనే విప్రునకు అంగీరస ముని కర్మానుష్ఠాన ఫలమును గురించి విశదీకరించాడు. అంగీరస మునీంద్ర చంద్రమా, మీ దర్శనము వలన ధన్యుడనయ్యాను. నేను మహాపాపిని. అందుకు కారణంగా అనేక జన్మలెత్తి ఈ మహారణ్యంలో వృక్షమై పడి ఉన్నాను. మీ చూపు కారణంగా నేను దీపస్తంభంగా వెలిగించుటకు మందిరమునకు కొనిరాబడి ఆలయం ముందు నెలకొల్పబడి దీపము పెట్టుడిచే నా పాపంలో పటాపంచలై మనుష్యాకృతిని కలిగితిని. ఎంతటి పుణ్యఫలము! నన్ను శిష్యుడిగా అనుగ్రహించి కర్మానుష్ఠాన ఫలితమును గూర్చి తెలియజెప్పి నన్ను కృతార్థుడిని చేయవలసిందిగా పేర్కొన్నాడు. పోయి దేహమును కలిగిన వాడు కర్మలను అనుష్ఠిస్తాడు. సత్కర్మలను ఆచరించి ఫలితమును పరమేశ్వరార్పితము చేయుటయే జ్ఞానము. వర్ణాశ్రమ విధులైన స్నాన సౌధ కర్మలను చేయాలి. సూర్యోదయ కాలంలో స్నానం చేయాలి. స్నానం చేయకుండా చేసే కర్మ అది ఎంతటిదైనా నిష్ప్రయోజనం. కార్తీక మాసంలోను, వైశాఖ మాసంలోను, మాఘమాసంలోను, కనీసం ఈ 3 మాసాలలోనూ స్నానం చేసేవాడు ఉత్తమగతులు పొందుతాడు. అలా ప్రాతకాలమున స్నానం చేసి సంధ్యావందనం, జప, తప, హోమ, తర్పణలు చేయటం వలన వైకుంఠవాసుని కృపకు పాత్రులై చివరకు శ్రీహరి సాన్నిధ్యం చేరుకుంటారు. వేదవిహితములగు కర్మలు సిద్ధకర్మలు. చతుర్విధ పురుషార్థములు సిద్ధించుతాయి. గంగా, గోదావరి, కావేరీ నదులకు సరితూగు నదులు, బ్రాహ్మణులతో సరితూగు జాతి, ధర్మముతో సరియగు నీతి, కంటి వెలుగును మించి వెలుగు, కార్తీకముతో సమానమగు పుణ్యకాలం, దామోదరుడితో సమానమగు దైవము లేడని గుర్తు కలిగి మెలుగుటే విద్యుక్త విధి. ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి స్నాన సంధ్యాదులు వనర్చువారు తరించి తీరుతారు. వీరికి 1,000,000 యాగములు చేసిన ఫలితము కలుగుతుంది, అలాగే ప్రాప్తిస్తుంది. ఓయి పునీత పురుష, శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ దశమి నుండి లక్ష్మీ సహితుడై పాలసముద్రంలో శేషతల్పముపై శయనిస్తాడు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ 4 మాసాల కాలాన్ని చతుర్మాసమంటారు. ఈ 4 నెలలు హరిధ్యానం, పూజలు చేయు వ్రతమే చాతుర్మాస వ్రతం అనబడుతుంది. ఈ చాతుర్మాస కాలంలో శ్రీహరి ప్రీతికై చేయు స్నాన, దాన, జప, సత్కారాలు సత్ఫలితాన్ని కలుగజేస్తాయి. ఈ సంగతి నేను మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను. ఆ వివరాలను తెలియజెబుతాను, విను అని అంగీరసుడు అక్కడ గల వారందరికీ చతుర్మాస వ్రతం గురించి, దానిని శ్రీహరి ఉద్దేశించిన సందర్భాన్ని, ఫలితాన్ని సవివరంగా వివరించాడు. కార్తీక మాసం 18వ రోజు పారాయణ భాగం కర్మ అనుష్ఠాన ఫల అధ్యాయం సమాప్తం. 19వ అధ్యాయం చాతుర్మాస వ్రతం. మునిజనులారా, చాతుర్మాస వ్రతమును గూర్చి సవివరంగా వివరిస్తాను, వినండి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సన్నిధికి దేవముని నారదుడు వచ్చి వినయ వివేకాలతో, భక్తి ప్రపత్తులతో, తన ముకుళిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు. శ్రీహరి చిరునవ్వులకిస్తూ, నారదా, క్షేమమా అని ప్రశ్నించాడు. త్రిలోకాలెలా ఉన్నాయని అడిగాడు. మునులు, జనులు సత్కర్మలతో, సత్ప్రవర్తనతో అలరారుతున్న వివరాలు అడిగాడు. హే ముకుంద, లక్ష్మీ వల్లభ, లోక సంరక్షక, నీ వెరుగని విషయాలేమున్నాయని నేను వివరించగలను. అయినా నీవు చెప్పమంటున్నావు గనక విన్నవిస్తున్నాను. లోకమున నరులు ఎవరి తీరున వారు మసలుకుంటున్నారు. విద్యుక్త విధుల పట్ల శ్రద్ధ చూపకున్నారు. పుణ్యవ్రతాలు చేయవారు సైతం వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయడం లేదు. పరనింద, అహంకారం పెచ్చుపెరిగాయి. మధుమాంసాదులు, నిషిద్ధాహారాల పట్ల మోజు కలిగి హింసలకు, దుష్కృత్యాలకు పాల్పడుతున్నారు. అట్టి వారిని సముద్ధరించి కాపాడము అని సమస్తాన్ని వివరించారు నారద మహర్షి. అంతా శ్రీ మహావిష్ణువు లోక సంరక్షణార్థం, ధర్మ సముద్ధరణ కోసం లక్ష్మీ సమేతుడై భూలోకానికి వచ్చి పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, ఋషి ఆశ్రమాలు తిరుగుతున్నాడు. వృద్ధ దంపతుల రూపంలో ఉన్న లక్ష్మీనారాయణును
నిరసించేవారు కొందరు కాగా, గౌరవించి అతిథి మర్యాదలతో ఆదరించేవారు కొందరు. వీరి ఉనికినే పట్టించుకోక వారి వారి కార్యక్రమాల్లో లీనమై ఉండేవారు మరికొందరు. ఇలా ప్రజలు పలు రకాలుగా మసలుకుంటుండగా చూచిన రమామాధవుడు ఋషి వాటికలు చూచేటందుకు బయలుదేరాడు. అలా వారిని సందర్శిస్తూ నైమిసారణ్యానికి వచ్చారు. సూత సౌనకాదులు వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించగల వారిలో జ్ఞానసిద్ధుడనే యోగీంద్రుడు, హే ఋషికేశ, మాధవ, మధుసూదన, హే పుండరీకాక్ష, మీ రాకతో మేము మా ఆశ్రమము ధన్యత్వం చెంది తరించాము. చరాచర జగన్నాటక సూత్రధారి పరంధామ, లోకాలు అతలాకుతలమై సత్కర్మలకు దూరమై ధర్మగ్లానికి లోనవుతున్నవి. హే లోకరక్షక, లోకాలు తరించే మార్గము ఉపదేశించు అని వేడుకున్నాడు. జ్ఞానసిద్ధ, కోరవలసిన కోరికనే కోరావు. లోకోద్ధరణే ధ్యేయంగా నేను శ్రీ లక్ష్మీ భువికి దిగివచ్చాము. లోక శ్రేయస్సే ధ్యేయంగా గల నీకు 2 వరాలను అనుగ్రహిస్తున్నాను. కోరుకోవలసిందన్నాడు శ్రీహరి. దేవదేవ, ప్రాపంచిక వ్యామోహాలకు అతీతంగా మసలలేకున్నాము. పరంధామ, నీ యందే మనస్సుండునటులా అనుగ్రహించవలసిందని వేడుకున్నాడు. అనుగ్రహిస్తాను. 2వ వరం కోరుకోవలసిందన్నాడు ఆపదోద్ధారకుడు. దురాచారము, పాపకర్మలు, స్వార్థ చింతనలు ప్రజల్లో పెచ్చుపెరుగుతున్నాయి. అవి తొలగి ప్రజలు ధర్మచిత్తులై మసలుకోనగల రీతిని కొనసాగించగల వ్రతాన్ని అనుగ్రహించు లోకరక్షక అని ప్రార్థించాడు జ్ఞానసిద్ధుడు. అందుకు ఒక వ్రతాన్ని అనుగ్రహిస్తాను. దీనివల్ల ప్రజల్లో జాగరూకత, నిశ్చలత, నిర్మలత కలుగుతాయి. ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు 4 నెలలు లక్ష్మీదేవి సైతం నేను ఆ పాలకడలిలో శయనించి ఉంటాను. నాకు నిద్ర సుఖాన్నిచ్చే ఈ కాలం ప్రజలు మెలకువగా మసులుకోవలందులకు ఈ వ్రతం తోడ్పడుతుంది. ఇది నాకు ప్రీతిదాయకమైన వ్రతం. నియమనిష్టలు అనుసరించి ఈ 4 నెలలు చేయు చాతుర్మాస వ్రతం వల్ల పాపములు నశించి తరించగలుగుతారు. జరాభారం, ఆరోగ్యభంగం ఆదిగాగల జన్మ బాధలు ఉండవు. పుణ్యప్రదమైన ఈ వ్రత దీక్షితులు ఆషాఢ శుద్ధ దశమి నుండి శాకము, ఆ తదుపరి నెలకు శ్రావణ శుద్ధ దశమి నుండి పెరుగు, అటుపై భాద్రపద దశమి మొదలు పాలు, ఆ పై నెలకు అనగా ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు విడిచిపెట్టాలి. క్రమక్రమంగానే చెప్పిన ప్రకారం ఒక్కొక్క పదార్థాన్ని విడిచిపెడుతూ నియమిత ఆహారం తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ 4 నెలలు భక్తి తత్పరులై నన్ను సేవించిన వారికి ముక్తిని అనుగ్రహిస్తాను. నాకు నిద్ర, మెలకువ, సుషుప్తి అవస్థ త్రయములు లేవు. వీటికి అతీతుణ్ణి. భక్తుల నిద్ర పరిశీలనే నా నిద్రావస్థ కనుక జ్ఞానసిద్ధ, నేను ఈ 4 నెలలు నిద్రలేపంతో శయనించిన భక్తిగల వారిని పరిశీలిస్తూనే ఉంటాను. త్రికాలములందు స్తోత్రము చేయవారికి, నిశ్చల చిత్తంతో క్రమం తప్పకుండా నన్ను పూజించి వారికి నేను ప్రసన్నుడనవుతాను అని ప్రబోధించి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పాన శయనించాడు. పాపులు, దుర్మార్గులు ఈ వ్రతం వల్ల సద్వర్తునులవుతారు. అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు. ఈ వ్రతాన్ని నిరసించిన గోహత్య మహాపాతకాన్ని, జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు అని అంగీరసముని వివరించాడు. కార్తీక పురాణం 19వ రోజు పారాయణ భాగం, చాతుర్మాస వ్రతం అధ్యాయం సమాప్తం.